రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటున్నాం. మీరు చెప్పినంత తేలిగ్గా ఏమీ లేదు. చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా పొరపాట్లు ఉన్నాయి. సచివాలయంకి వెళ్తే అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. అవుతుందో లేదో అని కంగారుగా ఉంది. లాస్ట్ డేట్ ఏమో త్వరలో వచ్చేస్తుందని చెప్పారు అని చాలా చాలా వస్తున్నాయండి. ఈ మధ్య పేపర్లోనూ వస్తున్నాయి, మాకు కూడా వస్తుంది. వీళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఏంటి అంటే ఉపయోగపడే సమాచారం ఏంటంటే కాస్త వెయిట్ చేయండి ప్లీజ్. సర్వర్ కాస్త డౌన్ ఉంది, అప్డేట్ చేస్తున్నారు, ఇబ్బంది లేదు. ఇంతకుముందు ఏది పెళ్లి కార్డు తెచ్చుకోండి అది ఉంటేనే, వివాహ ధృవపత్రం తెచ్చుకోండి ఉంటేనే అన్నారు కదా. మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళింది, అది కూడా అక్కర్లేదు, అలాంటివి ఏం పెట్టవద్దు అని చెప్పేశారు కాబట్టి భయపడక్కర్లేదు. ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇబ్బందులు ఎక్కువ వస్తున్నాయండి. అంటే అమ్మాయి వచ్చేస్తుంది, ఇక్కడే ఉంటుంది ఈ కుటుంబంలో, కానీ పేరు మాత్రం పుట్టింటి హౌస్ హోల్డ్లో ఉండటం, ఇలాంటివి ఉన్నాయండి. పేర్లు మార్పుల దగ్గర నుంచి, అడ్రస్ మార్పుల దగ్గర నుంచి, రిటర్న్ ఇవ్వటం దగ్గర నుంచి, ముఖ్యంగా ఎక్కువగా కొత్త కార్డు కావాలి, కొత్త మెంబర్ని యాడ్ చేయాలి, లేకపోతే తీసేయాలి, ఇవే కదా. సాఫ్ట్వేర్ చేంజెస్ కూడా కొన్ని జరుగుతున్నాయి. సచివాలయం స్థాయి సిబ్బందికి ఒక మాదిరి అవగాహన ఉంటుందండి, పూర్తి అవగాహన ఉండదు పాపం. చిన్న స్థాయి ఉద్యోగస్తులు కదా, అనవసరంగా కంగారు పడి వాళ్ళు ఏది చెప్తే అదే ఇంక అయిపోయింది, ఫైనల్ అయిపోయింది అని కంగారు పడి తిట్టుకోవద్దు, అనవసరంగా హైరాణ చెందొద్దు. ఏం పర్వాలేదు, 100% హామీ ప్రభుత్వం ఇచ్చింది, అందరికీ ఇస్తాము. డెడ్లైన్ కూడా ఏమీ లేదు. అప్లై చేసుకున్న తర్వాత ఇన్ని రోజులని పెట్టుకొని 10 రోజులు 14 రోజులు పెట్టుకొని ఇది నిరంతరంగా ఇస్తారండి, ఇబ్బంది ఏం లేదు. నాకు తెలిసి అయితే ఒక 2-3 నెలల పాటు ఇస్తూనే ఉంటారు, కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్ని సమస్యలు క్లియర్ చేసుకుంటూనే వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తారండి. ఒకసారి అనౌన్స్ చేశారు, బోల్డ్ అన్ని సమస్యలు ఉన్నాయి. ఇక సాఫ్ట్వేర్ దగ్గర నుంచి గతంలో జరిగిన సర్వే లోపాలు ఇలాంటివి ఉంటాయి కదండి, ఇవన్నీ సరి చేసుకెళ్తారు. సచివాలయంలో చేసుకోండి ఫస్ట్ వన్. అప్పటికీ అక్కడ ఇబ్బంది ఉంటే ఇవన్నీ పరిష్కరించేది మండల రెవెన్యూ అధికారి, అంటే ఎంఆర్ఓ, తహసీల్దార్ ఆఫీస్లో సివిల్ సప్లైస్ అధికారులు ఉంటారు, డిప్యూటీ తహసీల్దార్ ఇలాంటి వాళ్ళు, వాళ్ళని కూడా సంప్రదించండి. అయిపోతే మంచిదే. అక్కడ కూడా అవ్వకపోతే, మళ్ళీ గుర్తు చేస్తున్నా, అక్కడ కూడా అవ్వకపోతే మీ కలెక్టరేట్లో మండే పీజీఆర్ఎస్ అని జరుగుతూ ఉంటుంది, ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం అని చెప్పి. వీలైతే ప్రత్యేకంగా వెళ్ళక్కర్లేదు, వీలైతేనే వెళ్ళండి. అప్పటికి అవ్వకపోతే హాయిగా 1100 అని ఒక నెంబర్ ఉంది, దానికి ఫోన్ చేయండి. వాళ్ళు నోట్ చేసుకుంటారు, మీ సమస్య వివరంగా చెప్పండి, వాళ్ళు రైజ్ చేస్తారు, ఆ ఆఫీసర్కి పంపిస్తారు. అంటే జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా పంపిస్తారు. ఆయన ఆ మండల స్థాయి, డివిజన్ స్థాయి ఆఫీసర్కి పంపించి ఆయన క్లియర్ అయ్యేలా చూస్తాడండి. సో భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి, ఈ పనులన్నీ చేస్తున్నాం కాబట్టి నేను అథెంటిక్గా చెప్పగలను. మీకు ఇన్ని రకాలైన సాయాలు అయితే ఉన్నాయి. కాకపోతే కొద్దిగా కంగారు పడిపోయి నిరాశపడతాం, ఎవడో ఏదో చెప్పి ఇంకా ఆందోళన పడేలా చేస్తాడు, అవన్నీ నమ్మొద్దు. సో ప్రభుత్వ సమాచారం, అంటే ప్రభుత్వ స్కీముల సమాచారం కూడా మీకు నచ్చుతుందా? కామెంట్లో పెట్టండి. ఇలాంటివి కూడా అవసరమా చెప్పండి ప్లీజ్.